ప్రజలకు మంచి బియ్యాన్ని అందించడమే తన లక్ష్యమని ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ ఎండీ శ్రీధర్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం నరేంద్రపురంలో ఘనంగా ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన వ్యాపార ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐశ్వర్య దంపుడు బియ్యంకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న ప్రముఖ యాంకర్ సుమా కనకాలతో పాటు పలువురు పాల్గొన్నారు. ఇక తాను ఐశ్వర్య రైస్ ను వాడుతున్నానని, అద్భుతంగా ఉన్నాయని సుమా కనకాల అన్నారు. తింటున్నాను అదే బియ్యాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఎలా తయారు చేయాలనేది నా మీద నేనే ఒక ప్రయోగం చేసుకుని ఎన్నో ప్రయోగాలు చేసుకుని అది అందరికీ ఆమోదయోగ్యంగా తినడానికి రుచిగా మరియు మృదువుగా ఉండేలాగా తయారు చేసుకుని ఆ తయారైన తర్వాతే మేము ఇప్పుడు మాకు ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన తర్వాత దాని మీద మాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మేము ఆ బియ్యం మార్కెట్లోకి విడుదల చేయడానికి ఇంత ప్రయత్నం చేయడం జరిగింది. గింజలోని ఆరోగ్యం నిలిచేలా ప్రత్యేకమైన శ్రద్ధతో మన భారతదేశంలోనే తయారైన మిషన్స్నే ఉపయోగించి ప్లాంట్ పెట్టడం జరిగింది. ఆరోగ్యం ఉంటే మనకు ఐశ్వర్యం ఉన్నట్లే. ఆరోగ్యం లేనప్పుడు మనకి ఎంత ఐశ్వర్యం ఉన్నా కానీ మనకి మనశ్శాంతి ఉండదు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఆ స్ట్రెస్కి మెయిన్ కారణం తగినంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వల్లనే నా అభిప్రాయం. మా బియ్యం ఆ ఆరోగ్యాన్ని ఖచ్చితంగా అందిస్తుంది. ఎప్పుడైతే మనకు ఆరోగ్యం ఉందో మనం చేసే పనులని ఖచ్చితంగా సరిగ్గా హ్యాండిల్ చేయగలుగుతాం, మనం సక్సెస్ అవుతాం అని చెప్పి నా అభిప్రాయం. ఏదైతే ఈ ఐశ్వర్య బియ్యాన్ని ప్రవేశపెడుతున్నారో మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం మీకు ఉండేటువంటి సమస్యలు ఏవైనా ఉన్నట్టయితే మీరు కూడా ఒకసారి పరిశీలించి దీన్ని తప్పకుండా మీ ఇంట్లో ఒక భాగస్వామిగా చేయొచ్చు అనేది నాకు గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే వీళ్ళు అంతా దీని మీద రీసెర్చ్ చేసిన తర్వాతే మార్కెట్లోకి తీసుకొని వచ్చారు. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో యూజ్ చేస్తున్నప్పటికీ కూడా దాన్ని జనాల్లోకి తీసుకొని రావాలి అంటే ఒక సామాజిక బాధ్యతగా ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత అందుకనే దీని ట్యాగ్ లైన్ కూడా ఏంటంటే గింజలో ఆరోగ్యం. దాన్ని కరెక్ట్గా అలాగే డెలివర్ చేసే విధంగానే మిల్స్ ని కూడా తీర్చిదిద్దారు. అందులో ఉండేటువంటి ఎక్విప్మెంట్ ని కూడా అలాగే తీసుకొని వచ్చారు. అంత బాధ్యతగా చేశారు కాబట్టి మీరందరూ తప్పకుండా ఐశ్వర్య బియ్యాన్ని ఆదరిస్తారు అనేటువంటి నమ్మకం మాకుంది. శ్రీధర్ గారికి అలాగే టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచెప్తున్నాము. మిల్ కూడా ఎయిర్ కండిషన్ మిల్. ఒక రకంగా అందులో వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కి మంచిది, అలాగే అందులో ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ క్వాలిటీకి కూడా చాలా మంచిదని అలా తీసుకురావడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం నేను వినటం ఒక ఎయిర్ కండిషన్డ్ రైస్ మిల్ అని. కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను వారికి.